హాయ్ అక్టోబర్ 30th నుంచి లెన్స్కట్ ఐపీఓ మొదలవుతా ఉంది. ఈ ఐపీఓ రీసెంట్గా ఉన్న కొన్ని స్టార్టప్ కంపెనీస్కి లేదంటే ఎంటర్‌ప్రెన్యూర్ సర్కిల్లో ఒక ట్రెండింగ్ కంపెనీగా మాట్లాడుకోవచ్చు. అయితే నా ఫాలోవర్స్కి, మా ఇన్వెస్టర్స్కి ఇదివరకే తెలుసుంటుంది. లెన్స్కట్ ఐపీఓకి వస్తే దాన్ని రిజెక్ట్ చేయండి అని చెప్పి నేను గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వాల్యుయేషన్స్, ఈ న్యూసెస్ మీరు ఒక్కసారి గమనిస్తే నేను మీకు ముందుగా ఏదైతే చెప్పానో అదే జరుగుతూ ఉంది. జనరల్గా ఐపీఓ అనేది ఫండ్ రైజింగ్ చేసి వాళ్ళ బిజినెస్ని పెంచుకోవడానికి చేస్తూ ఉంటారు. కానీ రీసెంట్ టైమ్స్లో చాలామంది ఐపీఓని అడ్డంగా పెట్టుకొని జనాల్ని వెరీ వెంగళప్పులు చేయడానికో, ఇన్వెస్టర్స్ని ఫూల్స్గా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక వాల్యుయేషన్ అనేది మినిమం లిమిట్స్ లేదంటే ఒక హద్దు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వాల్యుయేషన్స్తో వస్తూ ఉన్నారు. ఇదేమీ అర్థం కాని తెలియని ఇన్వెస్టర్స్ లేదా కొత్త వాళ్ళు దీంట్లో ఈ ట్రాప్లో పడిపోతూ ఉన్నారు. ఇక్కడ లెన్స్కట్ యొక్క ఐపీఓ యొక్క వాల్యుయేషన్ మనం చూస్తే ఇది 70,000 కోట్ల ఐపీఓ దాదాపు 238 PE రేషియోతో వస్తుందన్నమాట. ఇది హైయెస్ట్. జనరల్గా PE ఎక్కువగా ఉంటే మనం దాన్ని కన్సిడరేషన్ చేయము. అలాంటిది 230 PEతో వస్తుంది. సరే, కంపెనీ బిజినెస్ ఇవన్నీ బాగుంటుంది మనం ఆశిస్తామంటే ఆ ఫైనాన్స్ రిపోర్ట్స్ ఒకసారి చూస్తే గత 4 సంవత్సరాల లాస్ ఉండి లాస్ట్ ఇయరే సడన్గా ప్రాఫిట్లోకి వచ్చినట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఇదంతా పెద్ద మాఫియాలాగా పనిచేస్తుంది తప్ప ఎక్కడ కూడా జెన్యూన్ బిజినెస్ అంటూ కనిపించట్లేదు. ఇక్కడ ఆప్టికల్ బిజినెస్ సంబంధించి 2 పాయింట్లు చెప్తాను. జనరల్గా ఆప్టికల్ లెన్సెస్ ఆ బిజినెస్లో వాళ్ళకి ప్రాఫిట్ అనేది 60 to 70% ఉంటుంది. నెట్ ప్రాఫిట్ అనేది 15 to 20% మినిమం ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్ చూసుకుంటే నెట్ ప్రాఫిట్ కేవలం 3% కూడా లేదు. అంటే ఎంతలా వాళ్ళ యొక్క రెవెన్యూస్ ఉన్నాయని తెలుసుకోవచ్చు. జనరల్గా ఆప్టికల్స్కి మనం ప్రాఫిట్ ఇవన్నీ చూసుకున్నా కూడా వీళ్ళకి 2,300 స్టోర్స్ ఉన్నాయి. సో వాటి మీద ప్రాఫిట్ చూసుకున్నా కూడా వీళ్ళకి ఎక్కువ రెవెన్యూ రావాలి. మరి ఏ రెవెన్యూ సాధించారని చెప్పి వీళ్ళు ఈ విధమైన వాల్యుయేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి అర్థం కావాలి, ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్కి అర్థం కావాలి. నేను పదే చెప్తా ఉంటాను, స్టాక్స్ పట్ల, ఐపీఓ వాల్యుయేషన్స్ పట్ల జాగ్రత్తగా ఉండమని. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఒక 3 నెలల కిందట లెన్స్కట్ ఫౌండర్ అయిన పీయూష్ బన్సల్ 3 నెలల కిందట 200 కోట్ల అప్పు తెచ్చి 50 రూపాయలకి ఒక షేరు చొప్పున లెన్స్కట్ షేర్స్ కొనుక్కుని ఈరోజు అదే షేర్ని 400 రూపాయలకి మార్కెట్లో అమ్ముతా ఉన్నారు. అంటే దాదాపు 8 రెట్ల ప్రాఫిట్, 1,600 కోట్ల ప్రాఫిట్. ఇది వెల్త్ క్రియేటర్స్ ఎలా ఆలోచన చేస్తారన్నది ఒక పాయింట్. అయితే సాధారణ ఇన్వెస్టర్స్ ఈ స్ట్రాటజీస్ అర్థం చేసుకోకుండా పనికిమాలిన స్టాక్స్ కొనుక్కుంటూ ఉంటారు. సాధ్యమైతే ఈ ఐపీఓకి దూరంగా ఉండండి. ఇలాంటి చెత్త వాల్యుయేషన్స్తోని ఇన్వెస్టర్స్ని ఫ్రాడ్ చేయాలని చెప్పి వచ్చే కంపెనీస్ని మనం రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.